బీఆర్ఎస్ కాంగ్రెస్ విలీనం ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ముచ్చట. కానీ బీజేపీ నేతలు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ పదే పదే చెప్తున్నారు. సోనియా గాంధీ రేవంత్ పదవి నుంచి దించేసి కేసీఆర్ ని సీఎం చేస్తారని కూడా చెప్తున్నారు. కారు పార్టీ కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందంటూ కారు కూతలు చేస్తే ఖబర్దారంటూ బీజేపీ నేతలపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. బట్ట కాల్చి మీదేస్తే చూస్తూ ఊరుకోమంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను బీజేపీ టార్గెట్ చేసింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా విలీనం చర్చలంటూ రెండు పార్టీలపై ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తలేదు. 10 సంవత్సరాల క్రింద విలీనం కావాల్సిన పార్టీ ఈరోజు విలీనం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. లెక్కలన్నీ చూసినా, వాళ్ళ కుటుంబ సభ్యులలో కలహాలు చూసినా, మిగతా రాజకీయ వ్యవహారాలు చూసినా ఆ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుంది. విలీనం కైనా కాకుండా కాంగ్రెస్. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. పార్టీతోనే అనుసంధానం అయి ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల కింద కావాల్సినటువంటి పని 10 సంవత్సరాల తర్వాత అవుతున్నట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఎప్పుడు విలీనం అవుతుందో డేట్లు కూడా చెప్పేశారు ఆయన. విలీనం తర్వాత రేవంత్ దిగిపోయి కేసీఆర్ సీఎం అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ పరణ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తూ ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నాను. ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు ఆయన. ఈ మాటలు ఎక్కడ నీకు ఎవరు చెప్పిండ్రో చెప్పు ప్రభాకర్. కాంగ్రెస్ మీద విషం జిమ్మడం తప్పితే నేను అంటున్నా. జూన్ 2 డిసెంబర్ 9 మనం చూద్దాం. జూన్ 2 అంటే ఇంకొక నెల రోజుల లోపే ఉంది. డిసెంబర్ 9 కూడా నీ కాలం లెక్క ప్రకారం చూస్తే ఒక 5-6 నెలలు ఉంటుంది. కాకపోతే నీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా? బీజేపీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా? ఎందుకు పనికిరాని చేతగాని మాటలు? బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు అనడానికి విలీనం మాటలే నిదర్శనమంటున్నారు కాంగ్రెస్ నేతలు.